హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 2 డేస్ నుంచి నా మార్నింగ్ రొటీన్ ఫర్ వెయిట్ లాస్, స్కిన్ గ్లో, హెయిర్ గ్రోత్ అని ఒక 2 డేస్ నుంచి వీడియోస్ పెడుతున్నా. ఆ వీడియోలో ఒక బాటిల్లో వాటర్ పోసుకొని తాగుతున్నాను. ఆ వీడియో మీకు పెడతాను, ఫుల్ డీటెయిల్ వీడియో పెడతాను అని చెప్తున్నాను కదండి. అది ఎప్పుడో తయారు చేసుకున్న అయిపోయింది, మళ్ళీ తయారు చేసుకుని అయినా వీడియో పెట్టలేకపోతున్నాను. సో ఈరోజు అయితే టైం వచ్చింది. ప్రజెంట్ మనం అందరం హరీబరీ లైఫ్లో ఉన్నామండి. అంటే ఫాస్ట్గా అయిపోవాలి. అందరూ జాబ్స్ చేస్తున్నారు, లేడీస్ లేదు, జెంట్స్ లేదు. జాబ్స్, బిజినెస్లు, స్కూల్ పిల్లలకి స్కూల్స్, పెద్దవాళ్ళు వర్క్లు. సో అందరు హరీబరీగా ఉండడం వల్ల మనమంతా హెల్త్ గురించి తెలుసుకున్నా, హెల్తీగా తినాలి అని తెలుసుకున్నా సరే టైం లేక రోజు వెజిటబుల్ జ్యూస్ తాగండి అని చెప్పేసి ఎంతోమంది చెప్తున్నా సరే టైం లేక రోజు పీల్ తీసి కట్ చేసి మిక్సీ బట్టి ఫిల్టర్ చేసి తాగి ఇదంతా చేయడానికి చాలామందికి టైం లేకనే తాగట్లేదండి. అలాంటి వాళ్ళు నేను ఈ వీడియోలో చూపించినట్లు మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళకి రిమైండ్ చేసినట్లు అనుకోండి. తెలియని వాళ్ళైతే వీడియోని చూసి ఫాలో అవ్వండి. ఇలా కనుక తయారు చేసుకున్నారంటే ఐస్ క్యూబ్స్ లాగా, నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకున్నారంటే మార్నింగ్ డీటాక్స్ వాటర్ లాగా తాగేసేయచ్చు, లేదా నైట్ పడుకున్న ముందు ఒకసారి తాగొచ్చు, లేదా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో, లేదా లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒకసారి అలా తాగుతున్నామంటే ఖచ్చితంగా మన డీటాక్స్ వాటర్ లాగా మన గట్ హెల్త్ బాగుంటుంది. సో గట్ హెల్త్ బాగుంటే, జీర్ణ వ్యవస్థ బాగుంటే, మోషన్ ఫ్రీ అయితే ఫస్ట్ లోపల నుంచి మన స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుందండి. సో దాని నుంచి మనం వెయిట్ లాస్ తగ్గుతాము, స్కిన్ గ్లోయిగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అందుకోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను. తెలియని వాళ్ళు ఇలా తయారు చేసుకొని, సో టైం ఉండడం లేదు కాబట్టి వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఇలా తయారు చేసుకొని కనుక మనం పెట్టుకున్నామంటే టకా రోజు తాగేసేయచ్చండి. ఏదో ఒక టైంలో తాగొచ్చు. సో మీరు ఫాలో అవుతారని అనుకున్న క్లియర్ వీడియో చూసేయండి. సో మనకి ఉసిరికాయలు రెగ్యులర్గా నార్మల్గా తినలేము కదా, ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే హ్యాపీగా తాగేసేయచ్చు అనమాట. ఇలా ఒక 10 ఉసిరికాయలను నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కట్ చేసి విత్తనాలు తీసేసాను. తర్వాత కొద్దిగా అల్లం మంచిగా తురిమేసి కడిగేసుకొని అల్లం, తర్వాత క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కాదండి కరివేపాకు, అలాగే పచ్చి పసుపు అండి. పచ్చి పసుపు దొరకకపోతే వదిలేయండి, ఉన్న వాటితోనే వేసుకోండి. అన్నీ తయారు చేసుకుని చూడండి. ఇది పచ్చి పసుపు, క్యారెట్ కాదు అని చెప్పేసి చూపించడానికి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది పచ్చి పసుపు. మీ దగ్గర లేకపోతే వదిలేయండి. అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా పుదీనా, కొత్తిమీర, క్యారెట్, బీట్రూట్, అల్లం, ఉసిరికాయ అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని, ఇంత క్వాంటిటీలో మిక్సీ పట్టుకున్నాను చూడండి. అన్నీ కలిపి మీకు 10 డేస్కి సరిపోయేలాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేసుకొని ఇలా ఐస్ ట్రేస్లో వేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోండి. అప్పుడే మీకు క్యూబ్స్ లాగా అవుతాయి కదా. మళ్ళీ మీరు వాటిని జిప్ లాక్ కవర్స్లో అయినా పెట్టుకోండి, లేకపోతే మంచి టైట్గా ఉండే లిడ్ ఉండే బాక్సుల్లో పెట్టేసుకున్నా సరే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవద్దు. ఒక 10 డేస్ మీకు యూజ్ అయ్యేలాగా ఇలా క్యూబ్స్ అయితే తయారు చేసుకొని పెట్టుకున్నారంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఇంతే అండి. ఇలా తయారు చేసుకొని రోజు మార్నింగ్ కానీ, నైట్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ తాగేసేయండి. గ్లోయీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.